ఇక్కడ సినిమా మీద ఉంటుంది శ్రద్ధ, భక్తుల మీద ఎందుకు ఉంటుంది చెప్పండి. ఇక నిన్న ఇంత నడుస్తూ ఉంటే ఇగో ఈ ఛానళ్ళు, ఆంధ్ర ఛానళ్ళు, మేమే అని చెప్పేటువంటి ఛానళ్ళు ఎక్కడ కూడా అది లేదు. అదే ఇగో నిన్న మొత్తం ఈ సినిమా నడిపిస్తూ ఉన్నారు. నిన్న ఒకవైపు భక్తులు అదైతే ఉంటే నిన్న ఎక్కడ కూడా ఈ ఏబిఎన్ అనేటువంటి ఛానల్లో, మిగతా టీవీ5 అనేటువంటి ఛానల్లో ఎక్కడ కూడా ఈ ప్రచారం చేయకుండా మొత్తము కప్పిపడేసిరు, మొత్తం సినిమా అంతా ఆపేసిరు. అసలు అది టీటీడీలో అక్కడ తిరుపతిలో ఏం జరగలేదు, ఎవ్వరు చనిపోలేదు అన్నట్టుగా అసలు వార్తలే కనపడలేదు. ఇక ఇప్పుడు పొద్దుగాల జనం అంతా తుప్ప ఊంచుతారు, ఇప్పుడు కూడా చెప్పకపోతే అని ఇప్పుడు చెప్తా ఉన్నారు అక్కడక్కడ. ఇదే పవన్ కళ్యాణ్ తన కొడుకు ఎవరైతే రామ్ చరణ్ ఉన్నాడో ఆ రామ్ చరణ్కి భద్రత కల్పించడం కోసం ఏం చేసిన చూడండి ఒకసారి. అది అంటే తన కొడుకు భద్రత కోసమేమో 2 సార్లు మొన్న గేమ్ చేంజర్ సందర్భంగా ఏదో ఈవెంట్ జరిగింది కదా, ఆ జరిగిన ఈవెంట్ సందర్భంగా రామ్ చరణ్ లేస్తూ ఉంటాడు, ఊరికే లేస్తూ ఉంటే వద్దొద్దు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఆపుతూ ఉంటాడు. ఎందుకు ఆపుతూ ఉంటాడు అంటే అక్కడ సెక్యూరిటీ సరిగ్గా లేదు, నువ్వు లేస్తే ఒక్కసారి జనం మీదకి వస్తారు కాబట్టి నువ్వు ఆగు అన్నట్టుగా సైగ చేసి చేతితోటి ఆపుతూ ఉంటాడు. 2 సార్లు లేకపోతాడు, 2 సార్లు ఆపుతూ ఉంటాడు. అప్పుడు వెంటనే ఈయన డిప్యూటీ సీఎం కదా, ఈయన డీసీఎం కదా, ఈయన వెంటనే సెక్యూరిటీ వాళ్ళందరినీ అలర్ట్ చేసి అక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇడంగా చూడండి, జాగ్రత్తగా ఉండండి, మేము వస్తున్నాం అని చెప్పేసి అప్పుడు అంతా సెటరైట్ చేసినాక అప్పుడు లేచి స్టేజ్ మీదకి పోతారు. అంటే ఇక్కడ నీ కొడుకుకు ఒక న్యాయం, అక్కడ భక్తులకు ఒక న్యాయం. ఇది సనాతని హిందూ చేసేటువంటి అసలు కథ, ఈయన చేసేటువంటి డ్రామా. ఈ డ్రామా ఆర్టిస్టు మొన్నటి దాకా నేను హిందువుల కోసం అది, నేను ఇది కోసం అది అన్నాడు కదా, ఇలా చనిపోయింది హిందువులే కదా ఇలా చనిపోయింది. ఇవాళ కూడా నువ్వు దీక్ష చేయాలి, దాదాపు 3 నెలలు దీక్ష చేయాలి. అప్పుడు దీక్ష చేసి ఒకటే పూట తినుకుంటా చనిపోయినటువంటి వాళ్ళకు సంతాపం తెలపాలి. లడ్డూలో జరిగిపోయింది, అపచారం జరిగిపోయింది అని చెప్పేసి దీక్ష చేసి ఇవన్నీ చేస్తావు కదా, అదేమో డ్రామా నువ్వు చేసింది, దీక్ష కాదు అది. 200% దేవుడి మీద ప్రేమ కాదు, లడ్డు మీద ప్రేమ కాదు, మీరు చేసేది డ్రామా. ఇది ఇప్పుడు చేయాలి నువ్వు. భక్తుల మనుషుల ప్రాణాలు కదా అవి, 6గురిని పొట్టన పెట్టుకుంది కదా నీ ప్రభుత్వము, నీ టీటీడీ నిర్లక్ష్యము. ఇప్పుడు చెయ్యాలి నువ్వు దీక్ష చేసి, ఇంత పొడుగు బొట్టు పెట్టుకొని ఇప్పుడు కూడా కాషాయ దుస్తులు కట్టుకొని ప్రాయచిత దీక్ష చేసి ముక్కు నేలకు రాసి తిరుమలలో మేము ఇంకొకసారి ఇట్లా జరగకుండా చూసుకుంటాము, చంద్రబాబు నాయుడు లడ్డు డ్రామా ఆడకుండా చూసుకుంటా, నేను కూడా ఇలాంటి డ్రామా బంద్ చేస్తా అని చెప్పేసి చెయ్యాలి.